సైబరాబాద్ ఐటీ కారిడార్ గా పేరొందిన మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాల్లో పబ్ల కల్చర్ రోజురోజుకి ఆందోళన కలిగిస్తోంది. వినోదం పేరుతో మొదలైన పబ్లు ఇప్పుడు ప్రమాదకర విన్యాసాలు, అసభ్యకర ప్రదర్శనలకు వేదికలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్లో ఇటీవల చేతిలో మంటలు తిప్పుతూ అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేయడం కలకలం రేపింది. చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పబ్లో జరుగుతున్న కార్యక్రమాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అశ్లీల నృత్యాలు, మంటలతో విన్యాసాలు చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యాలు హద్దులు దాటుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శని, ఆదివారాలు వస్తే చాలు మద్యం మత్తులు, గొడవలు, మాటల దాడులు, తోపులాటలు నిత్యకృత్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి ఘటనల్ని అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పబ్బుల్లో నిఘా వ్యవస్థలున్నా అవి పటిష్టంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో పబ్ నిర్వాహకులు నిబంధనల్ని బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. గతంలో పలు పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న యువకుల్ని, డీజేలను పోలీసులు అరెస్ట్ చేసినా కొద్ది రోజులకే మళ్లీ అదే తరహా దందా కొనసాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్బుల్లో మద్యం సేవించి ఒంటరిగా ఉన్న యువతుల్ని వేధించడం, పరస్పరం గొడవలకు దిగడం, అసభ్య ప్రవర్తనకు పాల్పడడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నా చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ తోనే వ్యవహారాలు ముగుస్తున్నాయి తప్ప కేసులు నమోదు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి మాదాపూర్ గచ్చిబౌలి పరిధిలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత పరిస్థితి మరింత అదుపు తప్పుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలు కేవలం పేరుకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు జరిగే తనిఖీలు కూడా నామమాత్రంగానే ఉండడంతో పబ్ కల్చర్ మరింత పెరిగిపోతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఐటీ కారిడార్ గా పేరొందిన ఈ ప్రాంతాలు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారతాయన్న భయం వ్యక్తమవుతోంది. పబ్లపై కఠిన నిఘా, నిరంతర తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన పబ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే చిన్న చిన్న విన్యాసాలే పెద్ద ప్రమాదాలకు దారి తీయవచ్చన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.